హలో నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. అధికారం దూరమైనా కానీ కేటీఆర్ గారి పొగరు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇది మనందరికీ గత కొన్ని రోజుల నుండి మనకందరికీ పలు విషయాల్లో కనిపిస్తూనే ఉంది. తాజాగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఇదే సందర్భంలో కేటీఆర్ గారు రోజు సంచలన ట్వీట్ చేయడం జరిగింది. సోనియా గాంధీని టార్గెట్ గా చేస్తూ బలిదేవత అంటూ సోనియా గాంధీపై కామెంట్లు చేశారు కేటీఆర్. అయితే కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్లు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి పలు పదవులు అనుభవించిన మీ అయ్య కేసీఆర్ చెప్పాలి, సోనియా గాంధీని బలిదేవత అన్న కేటీఆర్ మీ డాడీ కేసీఆర్ ని ఇదే మాట అనవను అని చెప్పేసి కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సోనియా గాంధీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందో కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ కాళ్ళు మొక్కారు. తెలంగాణ సమాజం ఇప్పటికీ మర్చిపోలేదు కేటీఆర్. అప్పుడేమో కాళ్ళు మొక్కారు, ఇప్పుడు సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మీ డాడీ ముఖ్యమంత్రి అయ్యాక నువ్వు మంత్రి అయిన తర్వాత కోట్లు సంపాదించుకొని ఆస్తులను కూడబెట్టుకొని ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే బలిదేవత అంటున్నావు, కనీసం సిగ్గుందా కేటీఆర్ అంటూ కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత కేసీఆర్ కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ కాళ్ళపై పడ్డ ఫోటో, అలాగే కుటుంబం మొత్తం సోనియా గాంధీ గారిని కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పెట్టి మరీ కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. కేవలం ఇదే విషయంలో కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇలానే పలు విషయాల్లో కేటీఆర్ స్పందిస్తూ ఇలానే నవ్వుల పాలవుతున్నాడు. తాజాగా నిన్న కూడా నూతన లోగోని డిజైన్ చేసిందో అందులో ఒకటి సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొట్టింది. ముఖ్యంగా దాంట్లో చార్మినార్ లేకుండా అమరవీరుల స్తూపం ఉన్నది. అయితే తెలంగాణ రాష్ట్రం రావడానికి అసలు కారణం అమరవీరులు కాబట్టి ఇంతకు ముందున్న లోగోలో అమరవీరులకు సంబంధించిన అమరవీరుల స్తూపం లేకపోవడం ప్రతి ఒక్కరిని బాధ పెట్టింది. అందులో భాగంగానే అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమే అమరవీరులు కాబట్టి వాళ్ళకి ఏదైతే అమరవీరుల స్తూపం ఉందో అది ఉంటేనే బాగుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని లోగోలో అమరవీరుల స్తూపం పెట్టడం జరిగింది. అయితే కేసీఆర్ దాన్ని విమర్శిస్తూ చార్మినార్ ని ఎందుకు లోగోలోకి వెళ్ళి తీసేశారని చెప్పేసి హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు చార్మినార్ దగ్గరికి వెళ్ళి. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లంతా కేటీఆర్ పై ఫైర్ కావడం జరిగింది. అమరవీరుల స్తూపం పెడితే మీ కుటుంబానికి ఎందుకంత నొప్పి కేటీఆర్ అంటూ కేటీఆర్ పై ఫైర్ కావడం జరిగింది. ఇలా చాలా విషయాల్లో కేటీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేసినా కానీ కేటీఆర్ ఏదైనా స్పందించినా సరే ట్విట్టర్ వేదికగా ఇలా నవ్వులపాలు అవుతూనే ఉన్నాడు. ఇది కొత్త ఏం కాదు. థ్యాంక్ యూ.